మనం మనకి నియమించబడిన ఆ వాక్యాన్ని చదువుకుందాం. చదవండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నిలవబడిన నేను పాపిని, అయోగ్యుడను, జీవము కలిగిన నీ సంఘమునకు బోధించే శక్తి లేనటువంటి వాడు ప్రభువా. నన్ను బలపరచండి. నా మాటల్ని నాయన కొట్టివేసి, నా ఆలోచనలు కొట్టివేసి మీరే నాయన నీ బిడ్డలతో మీరు మాట్లాడు. ఈరోజు నాయన బిడ్డల హృదయాల్లో కొన్ని మాటలైనా నీ వాక్యం, నీ మాటలు నాయన బిడ్డల హృదయాల్లో నాటబడడానికి సహాయం చేయమని, కనికరించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఉదయం మనం ఏ దినము ఆ దినము అనంటే చెప్పుకున్నాం. ఏ దినము ఆ దినము అనంటే ప్రభువు వచ్చు దినం. క్రైస్తవ విశ్వాసం ఈరోజు తిని ఈ జీవితకాలం మట్టుకు అప్పులు తిప్పలు నిప్పులు లేకుండా ఉండి చచ్చిపోయి అన్నవస్త్రాలు కలిగి చచ్చిపోవడం వల్ల క్రైస్తవ విశ్వాసం నుంచి నువ్వు పొందుకున్నది ఏమీ లేదు. క్రైస్తవ విశ్వాసం ఈ జీవితాన్ని బాగు చేస్తుంది. వచ్చే జీవితం, మరణానంతర జీవితం, ఒక ఉన్నతమైన జీవితాన్ని ప్రామిస్ చేస్తూ ఉంది క్రైస్తవ విశ్వాసం. ఈనాడు చాలామంది ఈ లోకము మట్టుకే క్రైస్తవ విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ప్రియమైన వర్లరా, యేసు ప్రభు వారు ఆయన దేవాలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆ దేవాలయపు రాతిని బాగా పొగుడుతూ ఉంటే యేసు ప్రభు వారు అన్నారు, ఈ రాతి మీద రాయి లేకుండా ఇది పడగొట్టబడిపోద్ది అని చెప్పారు. చెప్తే ప్రభు వారు చెప్పిన మాటలకి శిష్యులు ఏమడిగారంటే, ప్రభువా ఇది ఎప్పుడు జరుగుద్ది? నువ్వు చెప్తున్న మాటలన్నీ ఎప్పుడు జరుగుతాయి ప్రభువా అని అంటే, ప్రభువారు లూకా సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం మొత్తం అంతా సూచనలు చెప్పుకుంటూ వచ్చారు. ఆయన రెండవ రాకడకి సూచనలు చెప్పుకుంటూ వచ్చారు. చాలా సూచనలు చెప్పారు. మీరు చదవాలి దాన్ని. 21వ అధ్యాయం లూకా సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం మీరు చదవాలి. ప్రత్యేకంగా మనం ఉదయం ఏం చదువుకున్నాము అని అంటే, అంజూరపు చెట్టు లేతదై చిగురించున్నప్పుడు వసంతకాలము ఇంకనూ సమీపమై ఉన్నదని మీరు ఎరగవాలని కదా. ఉదయకాలం మనం ధ్యానం చేస్తూ ప్రపంచానికి క్యాలెండర్ ఎవరు అనంటే ఇశ్రాయేలు దేశమని, ప్రపంచానికి గడియారం ఏంటి అనంటే యెరూషలేములోని దేవాలయం కదా. యేసుప్రభు వారు చెప్పిన అంత్యకాల సంభవాలన్నీ దేని చుట్టూ తిరుగుతాయి అనంటే దేవాలయం చుట్టూనే తిరుగుతాయి. ప్రపంచంలో జరగబోయే ప్రతి సంభవాలు దేని చుట్టూ తిరుగుతాయంటే దేవాలయం చుట్టూ తిరుగుతాయి. ఈ దేవాలయం ఏమైంది అనంటే 70వ సంవత్సరంలో ఏం జరగబడింది అనంటే, జాగ్రత్తగా వినండి, 70వ సంవత్సరంలో టైటస్ అనే రోమన్ చక్రవర్తి కూల్చేశాడు. తర్వాత టైటస్ అలాగే నీరో చక్రవర్తి ఇంకా కొంతమంది చక్రవర్తుల సమయంలో యూదులకి క్రైస్తవులకి మహాహింస కలిగింది. వాళ్ళు దేశాలు పట్టుకుని చెదిరిపోయిన తర్వాత ఆ గోడలు భూకంపం వల్ల మొత్తానికి నేలమట్టం అయిపోయింది. నేలమట్టం అయిపోతే ఆ నేలమట్టం అయిపోయింది. దేశమంతా చుట్టూ ఉన్న అరబీలు ఆక్రమించుకున్నారు. 600 సంవత్సరాలకి మహమ్మద్ ప్రవక్త ఇస్లాంని స్థాపించాడు. 600 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి వచ్చిన రాజు మాకు ఒక మందిరం ఉండాలి, గుడి ఉండాలి అని 600 సుమారు 650లో అనుకుంటా ఆ యెరూషలేము మందిరం ఏ ప్లేస్ అయితే ఉందో ఆ ప్లేస్లో మసీదుని కట్టాడు. దాని పేరు డోమ్ ఆఫ్ రాక్. ఆ మసీదుని కట్టడం జరిగింది. ఇశ్రాయేలీలు వెళ్ళిపోయారు. దేశము ఇశ్రాయేలీల చేతుల్లోంచి వెళ్ళిపోయింది. అలాగే మందిరం కూడా కూలగొట్టబడింది. ఆ సమయంలో బైబిల్ని విశ్వసించే వారికి చాలా కష్టమైపోయింది.
ఎందుకనంటే ప్రభువు ఎప్పటి నుంచో అబ్రహాముకు వాగ్దానం చేసిన ఇశ్రాయేలు దేశము లేదు, దావీదుకు వాగ్దానం చేసిన యెరూషలేము దేవాలయం కూడా లేదు, ప్రభువారి సేవ చేసిన యెరూషలేము దేవాలయం కూడా లేదు. కొంతమంది దీన్ని ఆధారం చేసుకొని ఏం మాట్లాడతారండి మీ బైబిల్ గురించి? ఏం మాట్లాడతారు? దేవుడు తన వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోయాడు, ఏం మాట్లాడతారు మీరు అని మాట్లాడుతుంటే ఏమీ సమాధానం చెప్పలేకపోయారు. సాతానుడు పైనుంచి చాలా సంతోషించాడు. ఏంటి అనంటే ఇశ్రాయేలు దేశాన్ని, యెరూషలేము దేవాలయాన్ని ఈ ప్రపంచ పటములో లేకుండా చేసేశాడు అని చాలా సంతోషించాడు. కానీ దేవుని ప్రణాళికలు గొప్ప, దేవుని ఆలోచనలు, దేవుని జ్ఞానం మానవుని జ్ఞానం కన్నా చాలా ఉన్నతమైనది. ప్రియమైన వర్లరా, ఇలా చెదరగొట్టబడిన యూదులు జర్మనీలో విపరీతమైన శ్రమ వచ్చింది. ఆ శ్రమలో వాళ్ళకి అర్థమైంది ఏంటి అనంటే మాకు సొంత దేశం కావాలని. తర్వాత 1948 సంవత్సరంలో యూరోపియన్ కంట్రీస్ అలాగే అమెరికా వారి సాయంతో మరలా ఏ దేశం ఏర్పడింది అనంటే ఇశ్రాయేలు దేశం ఏర్పడింది. కానీ మందిరం ఎవరి చేతుల్లో ఉంది అనంటే పక్కనున్న గాజా అధీనంలో ఉంది. దాని మీద ఎవరికి హక్కులు ఉండవు. ఇప్పుడు ఇశ్రాయేలు ఏమైంది? నరికివేయబడిన అంజూరపు చెట్టు ఏం చేసింది? ఇప్పుడు లేతదై చిగురించి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఈ అంజూరపు చెట్టు లేతదై చిగురించగానే మీకు 3 కాలాల్లో 4వ కాలం సమీపమైపోయింది. ఏంటా 4వ కాలం? పోయే కాలం సమీపమైపోయింది, ఇంకా సిద్ధంగా ఉండండి అని ప్రభువారు చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ సంభవాలు ఏం జరుగుతాయి అనంటే ఇప్పుడు ఇశ్రాయేలీలు 10 నిమిషాల్లో ఆ మందిరాన్ని, మసీదుని తీసేసి దాని ప్లేస్లో మందిరాన్ని కట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుద్ది అంటే 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. ఈ ప్రపంచ యుద్ధం రాగానే ప్రజలు విపరీతమైన అశాంతి వస్తుంది. కరెక్ట్గా ఆ సమయంలో శాంతి సమాధానం అనుకుని ఒకడొస్తాడు. వాడు సుమారుగా యూదుడే. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు అనంటే ఇతడే దావీదు వారసుడు, నిజమైన మెస్సయ్య ఇతడే అని అనుకుంటారు. అనుకొని అతన్ని నమ్ముతారు. నమ్మంగానే అతను ఏం చేస్తాడంటే చక్కగా వీళ్ళందరినీ నమ్మించి అదే యెరూషలేము, తిరిగి కట్టబడిన యెరూషలేము దేవాలయంలో అప్పటికే చాలా చక్కని బలులు జరుగుతూ ఉంటాయి. వీడెళ్ళి ఏం చేస్తాడంటే హేయమైన వస్తువుని ఆ యెరూషలేము దేవాలయం మీద, బలిపీఠ మీద అర్పిస్తాడు. ఈ సమయానికి కొంచెం అటు ఇటు ముందులో యేసు ప్రభు వారి రహస్య రాకడ ఉంటుంది అని కొంతమంది చెప్తారు, కొంతమంది ఉండకపోవచ్చు అని అంటారు. ఏదైనా కానీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ సమయంలో 7 ఏండ్ల శ్రమల కాలం మొదలవుతుంది. ఈ 7 ఏండ్ల శ్రమల కాలం 3.5 సంవత్సరాలు శ్రమల కాలం, మరొక 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం. ఈ క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు తన యొక్క నిజరూపాన్ని బయటపెట్టి క్రైస్తవుల్ని, యూదుల్ని విపరీతంగా హింసించడం మొదలు పెడతాడు. కరెక్ట్గా 7 ఏండ్ల శ్రమల కాలం అయ్యేటప్పటికీ ప్రభువారు మేఘారూరుడై ఆయన ఈ భూమి మీదకి తిరిగి రావడం మనం చూస్తాం. దానిని రెండవ రాకడగా మనం చూస్తాం. ఈ రెండవ రాకడ ఈ సమయంలో ర్యాప్చర్ సమయంలో కొంతమంది, రెండవ రాకడ సమయంలో కొంతమంది మృతులైన వారు, ప్రభువునందు మృతులైన వారు తిరిగి లేస్తారు. ఆ తర్వాత ఆర్మగద్దోను యుద్ధం జరుగుద్ది. ఈ ఆర్మగద్దోను యుద్ధంలో దేవుడు ప్రభువారు ఏం చేస్తాడంటే సాతానుని 1000 ఏండ్ల పాటు బంధిస్తారు. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఫిజికల్గా 1000 ఏండ్ల పరిపాలన, దావీదు రాజ్యాన్ని ఆయన స్థాపించి దావీదు రాజ్యాన్ని పరిపాలన చేస్తారు. 1000 ఏండ్ల తర్వాత సాతానుడు మరలా విడిచిపెట్టబడతాడు. విడిచిపెట్టబడంగానే సాతానుడు మరలా యుద్ధానికి, గోగు మాగోగు యుద్ధాన్ని చేయడానికి ఆరంభించినప్పుడు మరొక యుద్ధం జరుగుద్ది. పెద్ద యుద్ధం ఏం జరగదు, కానీ ప్రభువారు తన శక్తి చేత వాడిని ఓడించి వాడిని ఎక్కడికి పంపిస్తాడంటే చీకటి కలిగిన నరకంలోనికి, కటిక బిలంలో, ముందు బిలంలోకి, నెక్స్ట్ అగ్ని ఆరదు పురుగు చావదనే ఆ యొక్క భయంకరమైన నరకాగ్నిలోకి సాతానుని పంపిస్తాడు. వాడితో పాటు వాడి దూతల్ని,
వాడితో పాటు దేవుని యందు విశ్వాసం ఉంచని వారిని ఎక్కడికి పాడేస్తాడంటే నరకంలో పాడేస్తాడు. అక్కడే కరెక్ట్గా ధవళ సింహాసనపు తీర్పు జరుగుద్ది. ఈ తీర్పు అయిన తర్వాత సాతానుని వాడిని దూతల్ని యేసుప్రభునందు విశ్వాసం ఉంచని వారందరినీ తీసుకెళ్ళి ఆ యొక్క లేక్ ఆఫ్ ఫైర్, ఆ యొక్క నరకంలో పాడేస్తాడు. ఆ తర్వాత క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. అది ఏంటో మనకు తెలియని దాని గురించి ఊరికి ఆరాటపడకండి. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి, రైట్? ఈ విధంగా నెక్స్ట్ జరగబోయే సంభవాలు ఉంటాయి. కాబట్టి క్రైస్తవ విశ్వాసం ఈరోజు తిన్నామా, ఈరోజు చక్కగా సుఖించామా, ఉద్యోగం వచ్చిందా, అయిపోయిందా, అక్కడతో అయిపోదు. క్రైస్తవ విశ్వాసం చాలా ఉన్నతమైంది. ఈ లోకములో నీకు సుఖమైన జీవితాన్ని ఇస్తుంది, అలాగే మరణించిన తర్వాత కూడా చాలా ఉన్నతమైన శాశ్వతమైన నిత్య జీవముతో కూడిన జీవితాన్ని మనకిస్తుంది. ఇప్పుడు ప్రభువారు ఏమంటున్నారంటే ఆ రోజు మిస్ అయిపోతారేమో, ఆ రోజు మిస్ అయిపోతారేమో. ప్రభువారు వచ్చినప్పుడు, ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు నీ సిద్ధపాటుతో కూడిన ఆ సిద్ధపాటుని మిస్ అయిపోయి ఈ ఉన్నతమైన జీవితాన్ని నువ్వు మిస్ అయిపోతావేమో, జాగ్రత్తగా ఉండు అని ఆ దినము సమీపించిన కొలది మీరు మరి ఎక్కువగా సమాజముగా కూడుట మానక అని హెబ్రీ పత్రికలో ఈ మాట ఉంటుంది, రైట్? సో ఈరోజు నా అంశం ఏంటి అని అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని తెరిచిపెట్టండి. 25వ అధ్యాయాన్ని తెరిచిపెట్టండి. 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. సో బుద్ధి కలిగిన కన్యకలు చక్కగా పెండ్లి కుమారుడు రాకని ఏమయ్యారు, వారు సిద్ధపడ్డారు. పెండ్లి కుమారుడితో వాళ్ళు వెళ్ళారు, బహుమానాలు సంతోషంలో పాలు పొందారు. బుద్ధి లేని వారు పెండ్లి కుమారుని రాకని మిస్ అయ్యారు. వారు సిద్ధపాటు లేకుండా ఇష్టానుసారంగా నిద్రించారు. కాబట్టి పెండ్లి కుమారుడు రాకని మిస్ అయిపోయారు, బహుమానాలు పోగొట్టుకున్నారు. పెండ్లి కుమారుడితో సదాకాలం ఉండే ఆ గొప్ప సంతోషాన్ని కోల్పోయారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇటువంటి మరొక ఉపమానాన్ని యేసు ప్రభు వారు చెప్పారు. ఈరోజు మనం ఆ వాక్య ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుంచి 30వ వచనం వరకు మీరు తెరిచిపెట్టండి. 14వ అధ్యాయం నుంచి 30వ వచనం వరకు, 14వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం తెరిచిపెట్టినట్లయితే మనం ఎప్పటి నుంచో వింటున్న ఒక ఉపమానం ఇక్కడ ఉంది. ఒక ఉపమానం ఇక్కడ ఉంది. 14వ వచనాన్ని నేను 14-15 వచనాల్ని నేను చదువుతున్నాను. మీ బైబిల్స్ ఓపెన్ చేసి మీరు కూడా తెరిచిపెట్టి చదవండి. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తి వారికి అప్పగించినట్లు ఉండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. ఒక యజమానుడు ఉన్నాడట. ఆ యజమానుడు దేశాంతరం వెళ్ళేటప్పుడు తన ఆస్తిని తన దాసులకు అప్పగించాడట. అప్పగించి ఏం చెప్పాడు అనంటే, నేను అప్పగించిన ఈ ఆస్తితో మీరు వ్యాపారము చేయండి అని అన్నాడట. వ్యాపారం చేయండి అని యజమానుడు చెప్పి వెళ్ళాడట. ఈ యజమానుడు కూడా ఈ దాసులు అనుకోని గడియలో తిరిగి వచ్చారట. తిరిగి వచ్చేటప్పటికి ఒక దాసునికి 5 తలాంతులు ఇచ్చాడట. ఆ దాసుడు వచ్చి, యజమానుడా, నీవు 5 తలాంతులు ఇచ్చితేవు కదా, నేను ఈ 5 తలాంతులు ఉపయోగించి మరి 5 తలాంతులు సంపాదించాను అని యజమానుడికి చెప్పంగానే ఆ యజమానుడు ఏమన్నాడట చూడండి 21వ వచనం. అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక అనేకమైన వాటి మీద నిన్ను నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. 2వ దాసుడు కూడా వచ్చాడు. ప్రభువా, నాకు 2 తలాంతులు ఇచ్చావు కదా, నేను నా సామర్థ్యము చొప్పున, నీవు నాకు ఇచ్చిన సామర్థ్యము చొప్పున ఈ 2 తలాంతుల్ని నేను మరలా వ్యాపారం చేశాను ప్రభువా, ఇంకొక 2 తలాంతులు సంపాదించాను అని అనగానే అప్పుడు యజమానుడు అన్నాడట, మరలా బడా నమ్మకమైన మంచి దాసుడా అని మెచ్చుకున్నాడు. మెచ్చుకొని
కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక అనేకమైన వాటి మీద నిన్ను నియమించెదను, నా యజమానులలో సంతోషములో పాలు పొందుము అని చెప్పాడట. అలాగే ఒక తలాంతి ఇచ్చిన వాడు కూడా వచ్చాడట. వచ్చి ఏం చెప్పాడు అంటే అయ్యా, ఇదిగో నీ తలాంతు, నువ్వు తీసుకో అని చెప్పి ఇచ్చిన తలాంతుని మరలా యాజ్ ఇట్ ఈజ్గా అదే విధంగా వెనక్కిచ్చేసాడట. వెనక్కిచ్చేసి ఇప్పుడు యజమానుడితో చెప్తున్నాడు, 24వ వచనంలో చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత ఒక తలాంతు తీసుకొని వాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయివాడవు, చల్లని చోట పంట కూర్చుకొని వాడనైనా కఠినవాడని నేను ఎరుగుదును గనుక భయపడి వెళ్ళి నీ తలాంతు నీ భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీవు తీసుకొనుమని చెప్పాను. అప్పుడు ఈ యజమానుడు అన్నాడట, యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనైనా నీవు ఎరుగుదువా? అయితే నీవు నా సొమ్ము సాహుకారుల దగ్గర ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో సహా నా సొమ్ము తీసుకుని ఉందినే అని చెప్పాను. అప్పుడు ఏం చేశాడంటే ఆ తలాంతు అతని దగ్గర నుంచి తీసేయి 10 తలాంతులు గలవానికి ఇచ్చేయండి అని చెప్పి 30వ వచనంలో ఏం చేశాడంటే, మరియు ఆ పనికి మారిన ఆ దాసుని వెలుపల చీకటిలోనికి తోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును అని చెప్పాడు. ప్రియమైన వారలారా, ఎంతో అద్భుతమైన ఈ వాక్య భాగం నుంచి కొన్ని ఆత్మీయ సత్యాల్ని మనం నేర్చుకుందాం. దేవుడు ఈ దాసులు ఏం చెప్తున్నాడంటే వ్యాపారము చేయమని చెప్తున్నాడు. ఏ వ్యాపారము అదంటే దాసుల వ్యాపారం కాదు, ఇది యజమానుడు వ్యాపారం చేయమన్నాడు. ఏ వ్యాపారం చేయమన్నాడు అనంటే పరలోక సంబంధమైన వ్యాపారం చేయమన్నాడు. ఏ వ్యాపారం చేయమన్నాడు అంటే యజమానుని మనస్సుని అర్థం చేసుకొని వ్యాపారం చేయమన్నాడు. ఏ వ్యాపారం చేయమన్నాడు అనంటే యజమానుని మనస్సుని అర్థం చేసుకొని వ్యాపారం చేయమన్నాడు. ప్రియమైన వారలారా, ఆ ఇద్దరి దాసులు యజమానుని మనస్సుని అర్థం చేసుకొని వ్యాపారం చేశారు. ప్రియమైన వారలారా, యజమానుని మనస్సుని అర్థం చేసుకొని వ్యాపారం చేయడం అంత సులువైన విషయమేం కాదు. యజమానుని మనస్సుని అర్థం చేసుకొని వ్యాపారం చేయడం, అది కూడా పరలోక సంబంధమైన వ్యాపారం చేయడం అంత సులువైన విషయమేమి కాదు. ప్రియమైన వర్లరా, సాధు సుందర్ సింగ్ ఆయన హిమాలయ పర్వతాల్లో సిక్కు మతస్థుడు. ఆయన యేసుప్రభువు నమ్ముకున్నాడు. యేసుప్రభువు నమ్ముకొని ఆయన చాలా చక్కగా సాధువుగా ఆయన ఉంటూ అనేకమైన అద్భుత కార్యాలు, సువార్తని ఆయన చేస్తూ ఉండేవాడు. ఆయన హిమాలయాల్లో పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉండేవాడు. ఆయనని చాలామంది ఆనాడు ఆయన సువార్త వలన అనేక మంది ప్రభువుని ఎరిగారు. ఎరిగిన తర్వాత ఒక రోజున ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే ఒక యవనస్తుడు పరుగు పరుగున ఆయన దగ్గరికి వచ్చి, సాధు సుందర్ సింగ్ జీ, నేను యేసు కోసం ప్రాణాలైనా పెడతాను అని అన్నాడట. నేను యేసు ప్రభు కోసం ప్రాణాలన్నా అర్పించేస్తానికి సిద్ధంగా ఉన్నాను అని అంటే, అప్పుడు సాధు సుందర్ సింగ్ అన్నాడట, నువ్వు యేసు కోసం ప్రాణాలు అర్పించక్కర్లేదు, యేసు కోసం నమ్మకంగా జీవించు అని చెప్పాడట. ఈనాడు చాలామంది యేసు కోసం ప్రాణాలు పెట్టేయడం కష్టం అనుకుంటారు. యేసు కోసం ప్రాణాలు పెట్టడం కష్టం కాదు, ఈనాడు యేసు కోసం జీవించడమే కష్టం. యేసు ప్రభు వారు ఏమన్నాడంటే, ఎవడైనా నువ్వు నన్ను వెంబడింపగోరిన ఎడలా వాడు తనను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తనను తాను ఉపేక్షించుకోవాలి, ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. యేసు ప్రభువుని వెంబడించడం అనేది చాలా కష్టతరమైన వ్యాపారం. ఇది చాలా కష్టతరమైన వ్యాపారం. మన ఇష్టానుసారమైన వ్యాపారం చాలా సులభతరమైంది,
కానీ యేసు ప్రభు చెప్పిన పరలోక సంబంధమైన ఈ వ్యాపారం చాలా కష్టతరమైంది. ఎందుకు అనంటే, మొట్టమొదట నిన్ను నువ్వు ఉపేక్షించేసుకోవాలి. అంటే నీ అహాన్ని తగ్గించుకోవాలి, నీకున్న సౌకర్యాల్ని తగ్గించుకోవాలి, నీకు లాభకరమైన ఇవేవో వాటన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకోవాలి. నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి, నిన్ను నువ్వు తగ్గించుకొని ఏమి ఎత్తుకోవాలా? సిలువను ఎత్తుకోవాలా. సిలువ దేనికి సాదృశ్యమో తెలుసా? అవమానానికి సాదృశ్యం. సిలువ దేనికి సాదృశ్యమో తెలుసా? దెబ్బలకి సాదృశ్యం. సిలువ దేనికి సాదృశ్యమో తెలుసా? ఉమ్మివేతలకి సాదృశ్యం. సిలువ దేనికి సాదృశ్యమో తెలుసా? హేళనకి సాదృశ్యం. దాన్ని ఎత్తుకోవాలి నువ్వు. ఒకరోజు కాదు, గుడ్ ఫ్రైడే రోజుని సిలువ ఎత్తుకొని చర్చ అయిపోగానే సిలువ దించేసి ఇష్టానుసారంగా లోకంలో బ్రతికేసి ఈస్టర్ రోజున సిలువ ఎత్తుకొని ఈస్టర్ అయిపోగానే సిలువ దింపేసి ఇంటికి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా బ్రతకడానికి ప్రభువు ఈ సంబంధమైన వ్యాపారం చెప్పలా. పరలోక సంబంధమైన వ్యాపారం బహు కష్టతరమైన వ్యాపారం. ఏమన్నాడంటే, ప్రతి దినము సిలువెత్తుకోవాలి. ఇది ఒకరోజు కాదు, ప్రతి దినము నువ్వు అవమానపడడానికి సిద్ధంగా ఉండాలి. ప్రతి దినము కష్టపడడానికి సిద్ధంగా ఉండాలి. ప్రతి దినము దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉండాలి. ప్రతి దినము ఉమ్మివేతలకి సిద్ధంగా ఉండాలి. ప్రతి దినము క్రీస్తు కోసం ఒంటరోడే అయిపోవాలి. యేసు ప్రభు యెరూషలేము వీధుల్లో ఒంటరిగా సిలువ మోసాడు. యేసు ప్రభు పక్షంగా ఎవరు లేరు. ప్రభు కోసం ఒంటరి అయిపోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రియమైన వారలారా, ఈ వ్యాపారం చేయడానికి ప్రభు పిలిచాడు. ఇది పరలోక సంబంధమైన వ్యాపారం, ఇది ఆత్మల వ్యాపారం. ఈ ఆత్మల వ్యాపారం చేయడానికి ప్రభు నిన్ను నన్ను పిలిచాడు. ప్రియమైన వారలారా, ప్రభు దృష్టిలో మనమందరము గృహ నిర్వాహకులమే. మనమందరము ఈ వ్యాపారములోకి వచ్చాం. మనమందరము ఈ వ్యాపారములోకి వచ్చాం. ప్రతి గృహ నిర్వాహకునికి తమ తమ సామర్థ్యము చొప్పున ప్రభు ఏమిచ్చాడు అనంటే తలాంతులు ఇచ్చాడు, సామర్థ్యాలు ఇచ్చాడు. ప్రతి వానికి సామర్థ్యాలు ఉన్నాయి, ప్రతి వానికి జీవితం ఉంది కదా. ప్రతి మనిషికి కొన్ని సమానంగా ప్రతి వానికి మూడిచ్చాడు ప్రభు. ఒకటి నీకు సామర్థ్యాలు ఇచ్చాడు, రెండోది సమయాన్ని ఇచ్చాడు, మూడోది ధనాన్ని ఇచ్చాడు. సామర్థ్యాలు ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు. ప్రియమైన వారలారా, మనందరికీ 24 గంటల సమయమేనండి. 24 గంటలనా సమయం? ఏమండి, 24 గంటలనా? నీ సమయాన్ని నువ్వెలా వాడుతున్నావు? పరలోక వ్యాపారం చేయడానికి వాడుతున్నావా? భూలోక వ్యాపారం చేయడానికి వాడుతున్నావా? మనకి శక్తి ఇచ్చాడు, అందరికీ శక్తి ఇచ్చాడు, అందరికీ భాష ఇచ్చాడు, అందరికీ ఒక రకమైన సామర్థ్యం ఇచ్చాడు. కొంతమందికి పాడే సామర్థ్యం ఇచ్చాడు, కొంతమందికి మనుషుల్ని కలిసే సామర్థ్యం ఇచ్చాడు, కొంతమందికి సహాయం చేసే సామర్థ్యం ఇచ్చాడు, కొంతమందికి స్వార్థ పత్రికలు పంచే సామర్థ్యం ఇచ్చాడు. ప్రతి వారికి రకరకాల సామర్థ్యాలు ఇచ్చాడు. ఇప్పుడు అంటా ఉన్నాడు, నేను తిరిగి వచ్చే వరకు వ్యాపారం చెయ్యి అని అంటా ఉన్నాడు. ఇప్పుడు ఈ 3 విషయాల మీద నేను ఫోకస్ పెడతాను. దేవుడు మనకిచ్చిన శక్తి, దేవుడు మనకిచ్చిన సమయం, దేవుడు మనకిచ్చిన ధనం, ఈ 3టిని మనం ఎలా ఖర్చు పెడుతున్నాం అనేది ఒకసారి లెక్కేసుకుందాం. ప్రియమైన వారలారా, దేవుడు మనకిచ్చిన సమయం 24 గంటల్ని నువ్వు దేనికోసం ఖర్చు పెడుతున్నావు? దేనికోసం ఖర్చు పెడుతున్నావు? నువ్వు చేసే పని యజమానుడు తిరిగి వచ్చినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడా అనే పనేనా? 24 గంటల్లో 2 గంటలు
సెల్ ఫోన్ వేసుకుని కూర్చొని ఇలా స్క్రోల్ చేసావు. యజమానుడు వచ్చి 2 గంటల్ని నువ్వు చేసిన ఈ భూ సంబంధమైన వ్యాపారాన్ని చూసి నిన్ను మెచ్చుకుంటాడా, బహుమానాలు ఇస్తాడా? బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ 24 గంటల్లో ఈ 2 గంటలు చాలా ఉన్నతంగా గడిపావు అని అంటాడా? 8 గంటలు నిద్రకి తీసేస్తే, 8 గంటలు పని పాటలకు తీసేస్తే, మనం చేయాల్సిన పనులకు తీసేస్తే, ఇంకొక 8 గంటలు, ఈ 8 గంటలు నువ్వు దేనికి ఖర్చు పెట్టావు? లెక్క అడుగుతాడు యజమానుడు, లెక్క అడుగుతాడు. 8 గంటలు నిద్రపోయావు, ఏమి అనడో. 8 గంటలు నీ పని పాటలు చేసుకున్నావు, ఏమి అనడో. లేకపోతే కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఒక 10 గంటలు, మిగిలిన 6 గంటలు ఏం చేసావు? కష్టతరమైన పని చేసేవాళ్ళు ఇంకొక 2 గంటలు, మిగిలిన 4 గంటలు ఏం చేసావు? శాశ్వత కాలములో బహుమానాలు పొందే వ్యాపారం చేసావా? లేకపోతే సెల్ ఫోన్ వేసుకుని కూర్చున్నావా? శాశ్వత కాలంలో దేవుడు బహుమానాలు ఇచ్చే వ్యాపారం చేసావా? లేకపోతే అంతరంగాలు, అంతులేని కథలు, టీవీ సీరియల్ వేసుకుని కూర్చున్నావా? ఒక ఆమంట మీటింగులకు వెళ్ళిందంట. మీటింగులకు వెళ్తే స్టిక్కర్లు అమ్ముతారుగా, వాక్యం స్టిక్కర్. ఒక స్టిక్కర్ దొరికిందంట, నిన్ను విడువను ఎడబాయను అనే స్టిక్కర్ దొరికింది. చాలా నచ్చింది. ఈ స్టిక్కర్ ఎక్కడో చోట అతికించుకోవాలి. ఇవిడికి ఎక్కడ అతికించుకోవాలో అర్థం కాలేదు, టీవీ మీద అతికించుకుంది. టీవీ మీద ఏమతికించుకుంది? నిన్ను విడువను. చాలామంది టీవీ మీద అతికించుకుని టీవీకే అతుక్కుపోతున్నారు. నిన్ను విడువను ఎడబాయనని టీవీని గట్టిగా అతుక్కుంటున్నారు. చాలామంది వాల్ పేపర్స్ ఏం పెట్టుకుంటున్నారు? నిన్ను విడువను ఎడబాయనని సెల్ ఫోన్లో వాల్ పేపర్ పెట్టుకొని దేన్ని హత్తుకుంటున్నారు? ఆ సెల్ ఫోన్ని గట్టిగా హత్తుకొని కూర్చుంటున్నారు. దేవుడు లెక్కిస్తాడు, నీ సమయాన్ని లెక్కిస్తాడు. ప్రార్థన ఎంతసేపు చేసావు? దేవుని వాక్యం ఎంతసేపు చదివావు? పాపం మీద జై జీవితం ఉందా నీకు? నశించిపోయే ఆత్మల పట్ల భారం ఉందా? కొంతమంది జీవితాల్లో 5 సంవత్సరాల విశ్వాసి, 10 సంవత్సరాల విశ్వాసి, మత్తయి సువార్త కూడా చదవని వాళ్ళు ఉన్నారు. లెక్కడగడా దేవుడు నిన్ను? ఈనాడు పేపర్ ఈ చివరి నుంచి చివరి వరకు చదివావు. ఐపీఎల్ క్రికెట్ మొదటి నుంచి చివరి దాకా చూసావు. ఎలక్షన్ టైంలో క్యాంపెయిన్ దగ్గర నుంచి రిజల్ట్స్ వచ్చి ప్రమాణ స్వీకారం వరకు వచ్చే వరకు చూసావు. అంతరంగాలు, అంతులేని కథలు, 3287 సీరియల్ ప్రతి ఎపిసోడ్ మానకుండా చూసావు. జ్ఞాపకం పెట్టుకుందాం. బడా నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడా? సోమరివైన చెడ్డ దాసుడా అంటాడా? ప్రేమైన వారలారా, మనకున్న శక్తి దేనికి వాడుతున్నాం? దేవుడు ఎంతో సామర్థ్యం ఇచ్చాడు. మనుషుల దగ్గరికి వెళ్ళగలిగిన సామర్థ్యం ఇచ్చాడు. ఉపకారం చేయగలిగిన సామర్థ్యం ఇచ్చాడు. సహాయం చేయగలిగిన సామర్థ్యం ఇచ్చాడు యేసు నామములో. కరపత్రికలు పంచగలిగిన సామర్థ్యం ఇచ్చాడు యేసు నామములో. ఒకవేళ నువ్వు విద్యార్థివైతే ప్రభువు కోసం నేను క్లాస్ ఫస్ట్ రావాలి, ప్రభువు కోసం నేను కాలేజ్ ఫస్ట్ రావాలి అనే పౌరుషం కలిగిన మనస్సు ఇచ్చాడా? క్లాసులో ఫెయిల్ అయిపోతారండి. ఫెయిల్ అయిపోయిన పిల్లలందరూ పేర్లు చదివితే ఒకడు పీటరు, ఒకడు జాను, ఒకడు జోసెఫ్. ఎవరు ఫెయిల్ అయిపోయారంటే వీళ్ళే. ఏం చేసావు నీ సమయాన్ని? ఏం చేసావు నీ జ్ఞానాన్ని, నీ యవ్వన బలాన్ని ఏం చేసావు? దేవుడు లెక్క అడుగుతాడు.
ఆ దినాన్న దేవుడు నీ జీవితానికి లెక్క అడగబోతా ఉన్నాడు. నీకు పరలోక సంబంధమైన వ్యాపారం ఎంత అర్థమైంది, ఎంత వ్యాపారం చేశావు? నా ప్రాణమా తినుము తాగము సుఖించుము అని బుద్ధి లేనోడు చెప్పాడు. నువ్వు కూడా అలాగే చెప్తున్నావా? యేసు ప్రభుకి అందుకే ప్రార్థన చేస్తున్నావా? యేసు ప్రభు దగ్గర ఉపవాసం అందుకే ఉంటున్నావా? లేకపోతే ప్రభువా నాకు పరలోక సంబంధమైన ఆ వ్యాపారం చేయడం నాకు రావట్లేదు ప్రభువా, నశించిపోయే ఆత్మల పట్ల భారం రావట్లేదయ్యా, నీకోసం నేను ఎలా కష్టపడాలో నాకు తెలియట్లేదు ప్రభువా, నాకు చెప్పవా? నేను విద్యార్థిగా ఉన్నాను, నీకోసం సాక్షిగా ఉండాలన్న పౌరుషం రావట్లేదు ప్రభువా. ప్రభువుని అడుగుదాం. ఎంతో బలం ఉంది. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందో, ఏం చెప్తుందో తెలుసా? యవనస్తులారా మీరు బలవంతులు. ఎస్, బైబిల్ గ్రంథములో బైబిల్ యొక్క చరిత్రను తలకిందులు చేసేసిందంతా యవనస్తులే. బైబిల్ చరిత్రను తలకిందులు చేసేసిందంతా యవనస్తులే. మోషే యవన కాలమే, ఆ సమయానికి అది 40 సంవత్సరాలు యవన కాలం. యవన కాలంలో పిలిచాడు. యెహోషువ యవన కాలం. బైబిల్లో ఎవరిని చూసినా దేవుడు యవన కాలంలోనే పిలుచుకున్నాడు. దానియేలు యవన కాలం, నెహెమ్యా యవన కాలం, ఎస్తేరు యవన కాలం, అందరూ యవన కాలంలోనే. భారతదేశానికి వచ్చిన మిషనరీస్ అందరూ యవన కాలం. నీ యవ్వన బలాన్ని ఎవరికి ఇస్తున్నావు నువ్వు? లెక్క అడుగుతాడు. పరలోక సంబంధమైన వ్యాపారం ఎంత చేసావు నువ్వు? నీ వ్యాపారం ఎంత చేసుకున్నావు? నేను ఒకరోజు వాక్యం చెప్పడానికి ఒక ఊరేలా బస్సు దిగాను. బస్సు దిగి ఎవరన్నా వస్తారు నన్ను రిసీవ్ చేసుకోవడానికి అని చూస్తుంటే, ఈలోపు అటు ఇటు చూస్తాం కదండి, అటు ఇటు చూస్తే పెద్ద కట్అవుట్ ఉందండి. కట్అవుట్ ఇలా చూస్తే కానీ కనబడుతుంది. పవన్ కళ్యాణ్ కట్అవుట్ అన్న. ఏదో సినిమా వచ్చింది అప్పుడు, పెద్ద కట్అవుట్. ఆ కట్అవుట్ చాలా పెద్ద కట్అవుట్. పక్కన పెట్టిన వాళ్ళ పేర్లు ఉంటాయి. పెట్టిన వాళ్ళ పేరు, ఆ పేర్లు చదివాను. పవన్ కళ్యాణ్ టౌన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టౌన్ యూత్ ప్రెసిడెంట్ పీటర్, సెక్రటరీ సైమన్, ట్రెజరరు కృపావరం. ఎవరిళ్ళంతా పరలోక సంబంధమైన తన యజమాని యొక్క మనస్సును అర్థం చేసుకొని పరలోక సంబంధమైన వ్యాపారం చేయాల్సిన వాళ్ళు తమ యవన కాలాన్ని, తమ యవన జ్ఞానాన్ని, తమ యవన బలాన్ని, తమ యవన ధనాన్ని పరలోకములో ఏ బహుమానాలు పొందని వ్యాపారం కోసం ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. దేవుడు లెక్క అడుగుతాడు. నీ ధనాన్ని దేనికోసం ఖర్చు పెడుతున్నావు? నువ్వు నీ ధనాన్ని దేనికోసం ఖర్చు పెడుతున్నావు? నీ ధనాన్ని దేనికోసం ఖర్చు పెడుతున్నావు? ప్రతి వాళ్ళకి ధనం ఇవ్వబడుతుంది కదా. విద్యార్థులు మొదలుపెట్టి 10 రూపాయలు ఇస్తారు, డాడీ ఇస్తారు, మమ్మీ ఇస్తారు. లేకపోతే మీరు చిన్నగా సంపాదిస్తూ ఉంటే మీకు దేవుడు ధనం ఇస్తున్నాడు కదా. లేకపోతే మీకు ధనం వస్తుంది కదా. ఆ మిగిలిపోయిన ధనాన్ని నువ్వు దేనికోసం ఖర్చు పెడుతున్నావు? నిత్యత్వములో బహుమానం పొందడానికి ఖర్చు పెడుతున్నావా? నిత్యత్వములో బహుమానం కాదు కదా, శిక్ష పొందడానికి ఖర్చు పెడుతున్నావా? ఒక యవనస్తుడు నాకు తెలుసు, ఆయన రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత తనకి తనకలాగా రక్షించబడాలి అనే ఆశ కలిగిన ఆ తుష్ణుండేది. ఆయన ఎలా రక్షించబడ్డాడంటే, ఇలాగే ఒక యూత్ క్యాంప్కి ఒక అబ్బాయి తన బలవంతంగా తీసుకెళ్తే రక్షించబడ్డాడు. ఆ యూత్ క్యాంప్కి వెళ్ళాలంటే రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి. అది ఎంత అంటే 65 రూపాయలు. ఆ రోజుల్లో 65 రూపాయలు కావాలి. 65 రూపాయలు సంపాదించాలి. సంపాదించలేడు విద్యార్థి. ఏం చేస్తాడు, ఏం చేశాడు, ఎలా సంపాదించాడు అని అంటే, వాళ్ళ నాన్న
సాయంకాలం టీ తాగేటప్పుడు అందరినీ ఏం చెప్పేవాడంటే, ఇంటికి రే అందరికీ వెళ్ళి పచ్చిమిరపకాయ బజ్జీలు పట్టరా, అవి తినేసాక టీ తాగుదాం అని అంటే, వీడు వెళ్ళి 5 పచ్చిమిరపకాయ బజ్జీలు తేవాలి ఇంటికి, 4 తీసుకొచ్చేవాడు. ఇదేంట్రా మరి నీదేదిరా, ఇంకోటి ఎదురా అంటే, నేను అక్కడే తినేసాను అని చెప్పి ఆ యవన కాలములో ఆ ధనం సంపాదించడానికి కొన్ని రోజులు ఏం సాక్రిఫైస్ చేశాడంటే, తన ఎపిటైట్ని, తన ఆకలిని, తన టేస్ట్ని సాక్రిఫైస్ చేసి ధనం సంపాదించి ఒకడు నా క్యాంపుకు తీసుకెళ్ళి ప్రభు కోసం సంపాదించాడు. ప్రేమైన యవనస్తులారా, ప్రభువునందు మీరు బలవంతులు. మీ యవన ధనం, యవన బలం, యవన కష్టం, యవన సమయం దేనికోసం ఖర్చు పెడుతున్నావు? యజమానుడు వచ్చినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడా, సోమరివైన చెడ్డ దాసుడా అని అంటాడా? ప్రేమైన వర్రరా, జ్ఞాపకం చేసుకుందాం. మీలో చాలామంది ఇప్పుడు ఆవేశంతో ఊగిపోయి, అన్నా నేను పూర్తికాల సేవకు వచ్చేనా, చదువు మానేనా, ఉద్యోగం మానేనా? కాదు, నిన్ను చదువు మానమంటలేదు, ఉద్యోగం మానమంటలేదు. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, సిఎంసి వెల్లూరు అంటారు. ఆ సిఎంసి వెల్లూరు ఎలా స్థాపించబడింది అని అంటే, ఆమెని ఆ ఇన్స్టిట్యూట్ స్థాపించిన ఆమె స్కడ్డర్. ఆమె ఎలా స్థాపించింది అని అంటే, వాళ్ళ నాన్న మిషనరీ డాక్టర్. వాళ్ళ నాన్న మిషనరీ అయితే భారతదేశానికి వచ్చి సేవ చేస్తూ ఉన్నాడు. సేవ చేస్తుంటే ఆయన ఒక ఆమెకి డెలివరీ చేయాల్సి వచ్చింది. డెలివరీ చేయాల్సి వస్తే ఆ పురుటి నొప్పులతో చాలా కష్టంగా ఉంది ఆమె. ఖచ్చితంగా ఈయన అయితే సిజేరియన్ చేయాలి, లేకపోతే వేరే వేరే విధానాల్లో బిడ్డను బయటకు తీయాలా. ఇప్పుడు వాళ్ళు నిష్ఠాగరిష్ఠులైన బ్రాహ్మణులు, సనాతన ధర్మాన్ని ఆచరించేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయి తండ్రి ఏమన్నాడంటే, మెన్ డాక్టర్ అయితే గనక, మగ డాక్టర్ అయితే గనక నా కూతురు మానం పోద్ది, కాబట్టి మగ డాక్టర్ నా కూతురు ముట్టుకోవడానికి లేదు అని అన్నాడు. ఆ హాస్పిటల్లో కళ్ళెదురుగుండా ఆమె ఆ పెయిన్స్ని భరిస్తూ ఏమైంది అని అంటే, తల్లి చచ్చిపోయింది, బిడ్డ చచ్చిపోయాడు, ఇద్దరు చచ్చిపోయారు. ఆ రోజు ఈ డాక్టర్ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఏడుస్తున్నాడు. నా కాళ్ళ ముందు డాక్టర్ అయ్యుండి ఒక అమ్మాయిని రక్షించలేకపోయానే, అయ్యో అని ఏడుస్తుంటే, చిన్న పిల్ల, ఏం డాడీ ఏమైంది అని అంటే, అమ్మా నేను మగతన్నని, వాళ్ళ నాన్న నిష్ట కలిగిన తనమ్మా, నేను మగతన్నని, తన కూతురు యొక్క దగ్గరికి నేను వెళ్ళడం కరెక్ట్ కాదని నన్ను వెళ్ళనివ్వలేదమ్మా, చచ్చిపోయిందమ్మా అని ఏడుస్తుంటే, ఆ చిన్న బిడ్డలో పరలోక సంబంధమైన వ్యాపారము తాలూకు బీజాలు పడ్డాయి. అప్పుడు ఆ చిన్న పిల్ల అందే, నాన్న నేను ఇంగ్లాండ్ వెళ్తాను నాన్న. ఎందుకమ్మా? నేను డాక్టర్ చదువుతాను. కష్టపడి చదివించే స్తోమత లేకపోయినా అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుని ఇంగ్లాండ్ వెళ్ళి డాక్టర్ చదివి తిరిగి వచ్చి వాళ్ళ మధ్యలో సేవ చేస్తూ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ సిఎంసి వెల్లూరుని స్థాపించింది. ఫుల్ టైంకి వెళ్ళిపోవాలా, చదువు మానేసి పూర్తికాల సేవకి వెళ్ళిపోవాలా. తన చదువుని పరలోక సంబంధమైన వ్యాపారంలో ఖర్చు పెట్టింది. తన కాలాన్ని పరలోక సంబంధమైన వ్యాపారంలో ఖర్చు పెట్టింది. తన యవన బలాన్ని పరలోక సంబంధమైన వ్యాపారంలో ఖర్చు పెట్టింది. యజమానుడు వచ్చి అడుగుతాడు, నిన్ను నా స్వరక్తమిచ్చి సంపాదించాను కదా, పాపము నుంచి, నరకము నుంచి, శాపము నుంచి నిన్ను విడిపించాను కదా,
నీ కోసం నా ప్రాణం పెట్టున్నంతగా ప్రేమించానా? ప్రాణం పెట్టాను కదా. నువ్వు నన్ను ప్రేమించావా? నువ్వు నన్ను ప్రేమించావా? నువ్వు నన్ను ప్రేమించావా? ఎంత ప్రేమించావు అని అడుగుతాడు. అందుకే బైబిల్ గ్రంథం అంటుంది, మాటలతో కాదు, క్రియతో ప్రేమించు. ప్రభువా, నువ్వంటే నాకు ఇష్టం ప్రభువా. నువ్వు నీ ప్రాణాన్ని దాచుకోలేదు కదా ప్రభువా, నేను నా ప్రాణాన్ని దాచుకోలేదు. ప్రభువా, నీ సమయాన్ని నువ్వు దాచుకోలేదు కదా ప్రభువా, నేను నా సమయాన్ని దాచుకోను ప్రభువా. ప్రభువా, నువ్వు యవ్వన బలాన్ని నువ్వు దాచుకోలేదు కదా ప్రభువా, నేను నా యవ్వన బలాన్ని కూడా దాచుకోను ప్రభువా. పరలోక సంబంధమైన వ్యాపారం, ఆత్మల సంపాదన వ్యాపారంలో ప్రభువా నేను ఖర్చు అయిపోతాను ప్రభువా. చదువు నీకోసమే చదువుతాను, ఉద్యోగం నీకోసమే చేస్తాను. ఒకవేళ చిన్న వ్యాపారం అయితే ఆ వ్యాపారం నీకోసమే చేస్తాను. ఒకవేళ నువ్వు మోటార్ సైకిల్ షెడ్లో వర్కర్గా పనిచేస్తుంటే అక్కడ కూడా నీకోసం నమ్మకమైన సాక్షిగా పనిచేస్తాను. నా యవ్వన బలం, నా యవ్వన జ్ఞానం, నా యవ్వన ధనం, నాకున్న సమస్తము ఆత్మల సంపాదన కోసం ఖర్చు పెడతాను ప్రభువా. ఒక ఆయనకు చదువు రాదు, స్వార్థ చేయాలని ఆశ. చదువు రాదు, స్వార్థ చేయాలని ఆశ. చిన్నగా చదువు నేర్చుకున్నాడు. బైబిల్లో ఒక 5 లేక 6 వచనాలని రాయడం నేర్చుకున్నాడు అంతే. ఒక సున్నం బకెట్, ఒక చిన్న 2 పెయింట్ డబ్బాలు కొనుక్కున్నాడు. కొనుక్కొని ప్రతి కరెంటు పోల్కి తెల్ల వైట్ వాష్ చేసి దాని మీద యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేయును, రక్షించిన దానిని వెదకి రక్షించుటకు యేసు ఈ లోకమునకు వచ్చాను. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. రాసుకుంటూ వెళ్ళాడు, రాసుకుంటూ వెళ్ళాడు, రాసుకుంటూ వెళ్ళాడు. ఎవరికి తెలియదు అతను, ఎవరు అతన్ని పిలిచి సన్మానాలు చేయలేదు. ఇక్కడే మన మధ్యలోనే బతికి 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 మరి ఉన్నాడో చచ్చిపోయాడు తెలియదు మహానుభావుడు. ముంగడ జాన్ అనుకుంటా, ముంగడ శాంతారావు. ప్రభువా, నువ్వు నన్ను ప్రేమించావు ప్రభువా, నా యవ్వన జ్ఞానాన్ని నీకోసమే వాడతానయ్యా, నా యవ్వన బలాన్ని నీకోసమే వాడతానయ్యా, నా యవ్వన సమయాన్ని నీకోసమే ఖర్చు పెడతాను ప్రభువా. ఐ లవ్ యూ చెప్తామా? ప్రేమైన వర్లరా, ఇక్కడే నరసాపురంలో బీజేసీ టిలిస్లీ ఉంది. వాళ్ళ నాన్నగారి పేరు బీజేసీ టిలిస్లీ దొరగారు. దొరగారు ఆయన ఇక్కడే ఈ ప్రాంతంలో విపరీతమైన సువార్త సేవ చేశాడు. ఎక్కడో ఇంగ్లాండ్ నుంచి వచ్చి మురికి గుంటలో ఉన్న ఇక్కడికి వచ్చి సేవ చేశాడు. సేవ చేసినప్పుడు వాళ్ళ కూతురు బీజేసీ టిలిస్లీ 8 సంవత్సరాల వయసులో రక్షణ పొందింది. 16 సంవత్సరాలకి నేను మిషనరీగా వెళ్తానని తీర్మానం చేసుకుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంఏ చదువుకుంది. అంటే అది చాలా ఉన్నతమైన చదువు. అది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంఏ చదువుకుంది. అవంగానే నేరుగా భారతదేశం వచ్చింది. నరసాపురం వలందర్ రేవు దగ్గర చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని భారతదేశంలో ఏ ఆదరణ లేకుండా ఏ చదువుకు నోచుకొని మనుషుల్ని చేరదీసి అక్కడే పక్కనే ఉన్న మిషన్ హై స్కూల్లో చదువు చెప్పించి వాళ్ళకు భోజనం పెట్టింది. సుమారు 25 సంవత్సరాల కాలంలో ఈ సేవ ప్రారంభించి సుమారు 90 సంవత్సరాలు వచ్చే వరకు ఈ సేవ చేసింది. ఆమెని ఏమని పిలుస్తారో తెలుసా? ఆంధ్ర మదర్ తెరిసా అని పిలుస్తారు. ఆమె యవ్వన బలాన్ని, ఆమె యవ్వన జ్ఞానాన్ని, ఆమె యవ్వన శక్తిని, ఆమె యవ్వన ధనాన్ని
ప్రభువు యొక్క ఆత్మల సంపాదన వ్యాపారంలో ఖర్చు పెట్టేసింది. నువ్వు దేనికోసం ఖర్చు పెడుతున్నావు? నువ్వు దేనికోసం ఖర్చు పెడుతున్నావు? ప్రేమైన వాళ్ళరా, ప్రభువులు ఎక్క అడుగుతాడు సుమి? ప్రభువులు ఎక్క అడుగుతాడు సుమి? బడా నమ్మకమైన మంచి దాసుడా అని హత్తుకుంటాడా? హత్తుకుంటాడా? ఒక పిఎస్ రావు గారు అనుకుంటా చక్కని ఉదాహరణ చెప్పాడు. పరలోకంలో పెద్ద స్టేజ్ కట్టారట. ఏంటి అంటే ఈరోజు పరలోకంలో ఫంక్షను. ఏంటి ఫంక్షను అంటే పరలోకంలో ఫంక్షను ఏంటి అంటే ఈరోజు బహుమానాలు ఇస్తారట. పరలోకంలో అందరూ చప్పట్లు. బాబు, పరలోకం అంటే చాలా వేల మంది పరిశుద్ధులు ఉంటారు, దగదగా మెరిసిపోతూ ఉంటారు. పరలోకం దగదగా మెరిసిపోతూ ఉంటే ఆ స్టేజ్ మీదకి పిలిచి ఒక్కొక్కరికి బహుమానాలు ఇస్తున్నారు. బహుమానాలు ఇస్తున్నారట. వరుసగా అందరూ నిలబడ్డారు. నా ముందేమో ఆ మిషనరీ గ్రహాం స్టైన్స్ ఉన్నాడు. గ్రహాం స్టైన్స్ పైకి వస్తుంటాను కానీ ప్రభువు లేచి నిలబడి, బడా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెములో నమ్మకముగా ఉంటివి గనక ఆయన కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ప్రభువే తీసుకొచ్చి ఆయనకి దాచి ఉంచిన బహుమానాలు ఇచ్చినప్పుడు పరలోకం అంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టింది. అలాగే ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. నా ముందు కూడా పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు. నా ముందు మదర్ తెరీసా ఉంది. ఆమెకు అరగంట కొట్టింది చప్పట్లు. పరలోకం అంతా నిలబడి అరగంట సేపు పరలోకం అంతా చప్పట్లు కొడతానే ఉంది. కొడుతుంది. నా ముందు ఇంకా వాక్యాన్ని విపరీతంగా ప్రకటించి వాక్యం కోసం చచ్చిపోయిన పరిశుద్ధులు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా పరలోకంలో చప్పట్లు కొడతా ఉన్నారు. కరెక్ట్గా నేను కూడా ప్రభు నాకు ఏదో ఒకటి ఇవ్వబోతాడా, ప్రభు నాకు కూడా ఏదో ఒకటి ఇస్తాడులే అని నేను కూడా వెళ్ళాను. ఇంకా నెక్స్ట్ కరెక్ట్గా నా పేరు పిలవాలి, నా వంతు అనమాట. నేను ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు నాకు కూడా బహుమానం ఇస్తావు కదా అని ఇలా చేయి చాపి ఇలా ఉన్నాను. కరెక్ట్గా పరలోకంలో కరెంటు పోయింది. ఇప్పుడు ఆలోచించుకుంటున్నాను, ప్రభు నాకేమిస్తాడంటావు, ప్రభు నాకేమిస్తాడంటావు అని ఆలోచించుకుంటా ఉంటే కరెక్ట్గా కరెంట్ వచ్చింది. కరెంట్ రాగానే ప్రభు నా వైపు చూశాడు. నేను ఇలాగే చేతులు చాపించితే ప్రభు అన్నాడు, నీకే బహుమానమో లేదు. ఏ ప్రభువా, నాకు ఒక్క బహుమానం కూడా లేదా అంటే, నీకే బహుమానం. అదేంటి ప్రభువా, ఒక్క బహుమానం కూడా లేదా ప్రభువా? నీకే బహుమానం లేదు. ఎందుకు ప్రభువా, నాకెందుకు ఒక్క బహుమానం కూడా లేదు అంటే, నీ జీవితం అంతా నీ కోసమే బ్రతికావు, నా కోసం బ్రతకలేదు. నీ సమయం అంతా నీ కోసమే ఖర్చు పెట్టుకున్నావు, నా కోసం ఖర్చు పెట్టలేదు. నీ బలమంతా నీ కోసమే ఖర్చు పెట్టుకున్నావు, నా కోసం ఖర్చు పెట్టలేదు. నీ ధనమంతా నీ కోసమే ఖర్చు పెట్టుకున్నావు, నా కోసం ఖర్చు పెట్టలేదు. నీకే బహుమానం లేదు అంటాడా? ఒకవేళ ఈరోజే ప్రభు వచ్చి బహుమానంలో లైన్లో నిలబడండి అంటే మనకి ఏ బహుమానం ఇస్తాడో ఆలోచన చేసుకుందాం. రెండవ వ్యక్తి గురించి కొన్ని నిమిషాలు చెప్పి మనం ముగించేసుకుందాం. మూడవ వ్యక్తి ఈ మూడవ వ్యక్తి పరలోక సంబంధమైన దేవుని మనస్సుని అర్థం చేసుకోక, దేవుడిచ్చిన సామర్థ్యాల్ని, దేవుడిచ్చిన పనిని, దేవుడిచ్చిన వ్యాపారాన్ని ఏం చేశాడు? పక్కన పడేసి దేవుడిచ్చిన పనిని
పరలోక సంబంధమైన వ్యాపారాన్ని తన మనస్సులో నుంచి తీసేసి తన కోసమే బ్రతికాడు. పరలోక సంబంధమైన ఆలోచన రాలేదు అతనికి. పరలోక సంబంధమైన ఆలోచన రాలేదు. పైగా దేవుడి మీద చాడీలు చెప్పాడు. దేవుణ్ణి కఠినుడు అన్నాడు. దేవుడు విత్తని చోట కోసేవాడట, దొంగోడు కోస్తాడు. అలాగా మనం విత్తనం వేస్తే మనం కోసుకోవాలి. ఎవడో విత్తనం వేస్తే నేను కోస్తే దొంగోడవును, ప్రభువుని దొంగోడు అన్నాడు. అంటే వీడు ప్రభువు మనస్సుని ఎరగలేదు, ప్రభువుతో వీడికి సంబంధం లేదు. ఈనాడు చాలామంది ఇలాగే ఉన్నారు, ప్రభువుతో సంబంధం లేదు. వీళ్ళు ప్రభువు యొక్క వ్యాపారంలోకి ఎంటర్ అవ్వలేదు. ఎందుకనంటే ప్రభువుతో కనెక్షన్ లేదు వీళ్ళకి. ప్రభువు నా యవ్వన బలానికి, నా యవ్వన కాలంలో నా యొక్క సంతోషానికి అడ్డం వచ్చేస్తాడు ప్రభువు అన్నట్టు ఫీల్ అవుతారు. ప్రభువుతో ఉంటే మనం సంతోషించలేం అన్నట్టు ఫీల్ అవుతారు. ప్రభువుతో ఉంటే నా జీవితం మసైపోద్ది కదా. చాలామందికి ఇదే ఆలోచన. అందుకే తల్లిదండ్రులు మందిరంలో ఉంటారు, అన్నదమ్ములు మందిరంలో ఉంటారు, వీళ్ళు మందిరంలో ఉండరు. అన్నదమ్ములు తల్లిదండ్రులు భక్తిపరులుగా ఉంటారు, వీళ్ళు ఏమాత్రం లెక్క చేయకుండా తిరుగుతూ ఉంటారు. ఎందుకు తిరుగుతారు అనంటే ఈ లోకం వాళ్ళని విపరీతంగా ఆకర్షిస్తుంది. పరలోకం ఆకర్షిస్తే పరలోక సంబంధమైన వ్యాపారం లోపలికి వస్తుంది. వీళ్ళకి పరలోక సంబంధమైన వ్యాపారం కాదు, ఈ లోకం ఆకర్షించింది. ఈ లోకం ఆకర్షించింది కాబట్టి ఇప్పుడు ఈ లోకం చుట్టూనే తిరుగుతారు. ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును, ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు. ఇప్పుడు వీళ్ళల్లో ఏం పని చేస్తుందనంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఇవి కలిగిన వాళ్ళు నెమ్మదిగా పాపానికి ఆకర్షించబడతారు. ప్రేమైన వర్ణరా, పాపం చాలా భయంకరమైంది. పాపం గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? పాపము వలన వచ్చు జీతము మరణం. మరణం ఊరికనే వచ్చేది, వెంటనే వచ్చేది. పాపం చేయంగానే మరణిస్తే వెంటనే ఎవడో పాపం చేయడు. కానీ పాపం అతని జీవితంలోకి నాశనాన్ని చాలా నెమ్మదిగా తీసుకొస్తుంది. ఎలా తీసుకొస్తుంది అనంటే ఈ లోకం, ఈ చుట్టూ ఉన్న ఈ శరీరాశ మనిషికి ఆకర్షణ తీసుకొస్తుంది. తర్వాత అలవాటు బుద్ధి, తర్వాత బానిసత్వం, తర్వాత నాశనం. ఏ పాపమైనా ఇదే పద్ధతి ఉంటుంది. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. వెంటనే వచ్చేది. ఆశ మంచిది, దురాశ చెడ్డది. ఈ దురాశ మనస్సులో పుడుతుంది. పుట్టిన తర్వాత ఇది నాశనానికి, మరణానికి వెళ్ళేది స్టేజ్ ఉంటుంది అనమాట. స్టేజ్ బై స్టేజ్ దాటుకుంటూ వెళ్తుంది. మొట్టమొదట ఆకర్షణ, తర్వాత అలవాటు, తర్వాత బానిసత్వం, తర్వాత నాశనం. ఉదాహరణ మీకు అర్థం అవ్వాలంటే, కోతులు పట్టి వాళ్ళు చాలా సులువుగా కోతులు పడతారు. ఎలాగంటే కోతులు చూస్తుంటుండగా వేరుశనక్కాయలు వేస్తాడు, అవి తింటాయి, భలే రుచిగా ఉంటాయి. మళ్ళీ వేస్తాడు, విపరీతమైన ఆకర్షణ, మళ్ళీ తింటాయి. మళ్ళీ వేస్తాడు, మళ్ళీ విపరీతమైన ఆకర్షణ, మళ్ళీ తింటాయి. అలవాటు పడతాయి. వాడు వేస్తాడు, ఇవి తింటాయి, అలవాటు పడతాయి. ఆకర్షణ అయిపోయింది, అలవాటు అయిపోయింది. ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే, అలవాటు పడిన కోతి చూస్తుండగా ఒక చెంబులో వేరుశనక్కాయలు వేసి ఈ చెంబుని తీసుకెళ్ళి చెట్టు కట్టేస్తాడు. చెట్టు కట్టేస్తే వేరుశనక్కాయల తీపికి అలవాటు పడిన కోతి ఏం చేస్తుందంటే వెళ్ళి చెంబులో చెయ్యి పెడుతుంది. చెయ్యి లావు అవుతుంది. చెంబులో నుంచి చెయ్యి బయటికి రాదు.
వేరుశనక్కాయలు విడిచిపెడతదా అంటే విడిచిపెట్టదు. తీపి విడిచిపెట్టనివ్వదు. తీపి విడిచిపెట్టనివ్వదు. పట్టుకుంటుంది. పట్టుకోగానే పక్కనే ఉన్న వేటగాడు వచ్చి పట్టేసుకుంటాడు. ఆకర్షణ, అలవాటు, బానిసత్వం, నాశనం. మీరు ఏ పాపమైనా చెప్పండి, దాని దారి ఇలాగే ఉంటుంది. దాని దారి ఇలాగే ఉంటుంది కదా. మీలో చాలామంది సెల్ ఫోన్ వాడతారు. సెల్ ఫోన్ వాడద్దు అని అంటే ఎందుకు? నానాది దేవునికి ఇష్టం లేదయ్యా. శరీరాశ, నేత్రాశ, జీవపడంబానికి సంబంధించింది నాన్న, వద్దు. ఎందుకు అనంటే మీ క్రైస్తవులందరూ ఇంతే, మీ బోధకులందరూ ఇంతే, సెల్ ఫోన్ని పాపం అంటారు అని చాలా విసుక్కుంటారు. మా ఏరియాలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన చెప్తారు. ఒక అబ్బాయి ఇలాగే చదువుకుంటున్నాడు, సెల్ ఫోన్లో చాటింగ్ చేస్తూ ఉన్నాడు. ఫేస్బుక్లో చాటింగ్ చేసుకుంటూ, ఫ్రెండ్స్ రిక్వెస్ట్లు పెట్టుకుంటూ, చూసుకుంటూ, చాటింగ్ చేసుకుంటూ చేస్తూ ఉన్నాడు. ఒక అమ్మాయి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ అమ్మాయి చిన్నదే, పెద్దదేం కాదు, చిన్నదే. ఫ్రెండ్స్ రిక్వెస్ట్ వచ్చింది. ఎప్పుడైతే రిక్వెస్ట్ వచ్చింది, చాటింగ్ మొదలు పెట్టాడు. చాట్ చేస్తూ ఉన్నాడు కదా. ఈ చాటింగ్ చేసేటప్పుడు డే ఉండదు, నైట్ ఉండదు, చేస్తూనే ఉంటారు. ఇలా చేశారు. నెమ్మదిగా ఈ చాటింగ్ ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ అయినాయి. ఫోన్ నెంబర్లు ఫోన్ చేసుకోవడం మొదలుపెట్టారు. మాట్లాడుకుంటా ఉన్నారు. స్నేహంలోకి ఎంటర్ అయిపోయారు. తీరా ఆ అమ్మాయి ఎక్కడ అంటే ఆ పక్క వీధిలోనే అమ్మాయి. ఆ అమ్మాయికి పెళ్ళయింది కానీ చిన్నదే పెళ్ళయింది. వీడు కాలేజీ పిల్లడే, ఆ అమ్మాయి ఆల్మోస్ట్ కాలేజీ పిల్ల వయసే. పెళ్ళయింది. కాకపోతే ఆ అమ్మాయి అలాగా ఫోన్లో మాట్లాడుతూ ఉంది. ఈ మాట్లాడుతూ ఉన్న సమయంలో ఈ స్నేహం కాస్త ఏమైందంటే ప్రేమ అయింది. ఈ ప్రేమ కాస్త పక్క వీధే కాబట్టి కలవడానికి దారి తీసింది. ఈ కలవడం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. ఎప్పుడైతే అక్రమ సంబంధంలోకి వెళ్ళిపోయారో ఒకానొక దినాన్ని భర్తకి దొరికిపోయింది అమ్మాయి. వీడు పారిపోయాడు. భర్తకి దొరికిపోతే ఆ అమ్మాయిని భర్త గట్టిగా కొట్టుంటాడు, గద్దించాడు. ఆ అమ్మాయికి భయం వేసింది. ఏమవుద్దో అని భయము, భర్త కొట్టాడనే బాధ, దొరికిపోయిన అవమానం తట్టుకోలేక పక్కనే ఉన్న టాయిలెట్లోకి వెళ్ళి యాసిడ్ తాగేసింది. యాసిడ్ తాగేయంగానే హాస్పిటల్లో పెట్టారు. ఒక రోజంతా మరణంతో పోరాడి సాయంకాలానికి చచ్చిపోయింది. ఆ అమ్మాయి చచ్చిపోయిందన్న విషయం వీడికి తెలిసింది. ఈలోపే ఆ ఇంట్లో వాళ్ళ పోలీస్ కేసు పెట్టి వీడు ఎక్కడున్నాడో పట్టుకోవడానికి మనుషులు పంపిస్తున్నారు. ఆ విషయం తెలుసుకుని ఆ అమ్మాయి నా వల్లే చచ్చిపోయింది. ఆ అమ్మాయి చచ్చిపోయింది అనేది ఒక బాధ. రెండోది పోలీసులు నన్ను పట్టుకుంటారనే ఒక భయం. ఇంటికి వచ్చి ఏం చేస్తారు అనే భయంతో ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. ఊరి పెట్టుకుని చచ్చిపోయాడు. చిన్న ఆకర్షణ అలవాటైంది. అలవాటు విడిచిపెట్టలేని బానిసత్వం అయింది. ఈ బానిసత్వం నాశనానికి తీసుకెళ్ళిపోయింది. అందుకే దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ప్రేమేం తమ్ముడు, ఒకవేళ నువ్వు ఇంకా పరలోక సంబంధమైన వ్యాపారములోకి ఎంటర్ అవ్వలేదేమో, నువ్వు శరీరాశ, నేత్రాశ, జీవపడంబమే ఎలుబడి చేస్తున్నాయేమో, మరు మనసు రక్షణ అనుభవం లేదేమో, పాపములోనే జీవిస్తున్నావేమో. ఈవేళ కాకపోతే రేపైనా ఈ పాపం నిన్ను చంపేస్తుంది. పాపం మానవుడికి విపరీతమైన మరణ భయాన్ని హృదయంలో ఉంటుంది. పాపం చేసేవాడికి విపరీతమైన భయం ఉంటుంది. నేను చచ్చిపోతానేమో అని భయం, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తానని రెండో భయం. అలాగే పాపం చేసేవాడు ఒంటరిగా ఉంటాడు. పాపం మానవుడిని ఒంటరిని చేసేస్తుంది. మూడేది, పాపం చేసేవాడికి ఖాళీతనం ఉంటుంది. ఎంత పాపం చేసినా ఈ పాపము తన హృదయాన్ని నింపదు.
ఒక రకమైన నిరాశ, ఒక రకమైన తెలియని ఈ భయంకరమైన వేదనలో బ్రతుకుతూ ఉంటారు. ప్రేమైన వాళ్ళరా, ఏ పాపమైనా అంతే, ఏ పాపమైనా అంతే. ఒకవేళ నువ్వు చిన్నగా ఎవరికి తెలియకుండా సిగరెట్ కాలుస్తున్నావేమో, ఆకర్షణగా ఉందేమో, కొన్ని రోజులకు అలవాటు అయిపోద్ది. అలవాటు అయిపోయిందేమో, కొన్ని రోజులకి బానిస అయిపోతావు, కొన్ని రోజులకి లంగ్ క్యాన్సర్ వచ్చి చచ్చిపోతావు. ఒకవేళ తెలియకుండా ఉంటుందని కైనీళ్ళు తింటున్నావేమో. ఆకర్షణ, విపరీతమైన ఆకర్షణ. సినిమా యాక్టర్లు తింటారు, ఏదో కూలి పని చేసుకునే సినిమా యాక్టర్ ఆ సినిమాలో చూపిస్తాడు, ఇలా అందరి ముందు ఇలా ఓపెన్ చేసి ఇలా వేసుకుంటాడు. విపరీతమైన ఆకర్షణ. వాడు వేసుకున్నాడు కదా అని వీడు వేసుకుంటాడు. ఈ ఆకర్షణ అలవాటు బానిసత్వం మానవాలనిపిస్తుంది. ఈలోపు ఎప్పుడు వస్తాయి నోట్లో, డాక్టర్ చెప్తాడు ఇంకొక ప్యాకెట్ తింటే చచ్చిపోతామని చెప్తారు. ఆకర్షణ, అలవాటు, బానిసత్వం. చివరికి ఏమవుద్దంటే క్యాన్సర్ వచ్చి ఆనబగాయ చెక్కినట్టు చెక్కేస్తారు. ఇదంతా ఆనబగాయ చెక్కినట్టు చెక్కేస్తారు. మొత్తం సగం దవడుండదు. కొన్ని రోజుల్లోనే చచ్చిపోతారు. ఒకవేళ మందు తాగుతున్నావేమో రహస్యంగా ఎవరికి తెలియకుండా, చచ్చిపోతావు, త్వరగానే చచ్చిపోతావు. పరలోక సంబంధమైన వ్యాపారములో ప్రభు చేత బడా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవలసిన నువ్వు పాపములో శాపములో చచ్చిపోయి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును అనే ఆ భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతావేమో. పాపం ఈ లోకంలో చంపేస్తుంది, వచ్చే లోకంలో తీర్పు దినంలో కూడా నిన్ను చంపేస్తుంది. ప్రేమేం తమ్ముడు, ఒకవేళ ఈ తీర్పు దినాన్ని తప్పించుకోవాలనుందేమో. నేను కూడా పాపాన్ని విడిచిపెట్టాలని ఎంత ప్రయత్నం చేశాను, నా వల్ల కాలేదు. 17 సంవత్సరాలకి నేను భయంకరమైన పాపంలో జీవించాను. నేను పాపానికి ఎప్పుడు అలవాటు పడ్డానో తెలుసా? భయంకరమైన శారీరక వ్యభిచారానికి 4వ తరగతి 5వ తరగతి వయసుకి నేను శారీరక వ్యభిచారానికి అలవాటు పడ్డాను. నా వయసుతో పాటు నా పాపం పెరుగుతూ వచ్చింది. కరెక్ట్గా సమయంలో HIV AIDS ప్రజల్ని చంపుతున్న సమయం అది. నా స్నేహితుడు మృత్యుంజయ HIVతో చచ్చిపోయాడు. ఒకవేళ ప్రభువు నన్ను విడిపించకపోతే నేను కూడా అదే భయంకరమైన వ్యాధితో చచ్చిపోయి ఉండేవాడినేమో. చాలాసార్లు మానేయాలనుకున్నాను, వదిలేయాలనుకున్నాను, వదలలేకపోయాను. నా వల్ల కాదనుకున్నాను. ఒకానొక దినాన్ని ఇలాగే నర్సాపురం ఇలాగే చిన్న క్యాంప్ జరుగుతుంటే అక్కడ పాపం ఎంత భయంకరమైంది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఎలా బయటకు వస్తావు చెప్పారు. ప్రేమేం తమ్ముడు ఆ రోజున చెప్తా ఉన్నాడు, యేసు ప్రభులో నీకు 2 దొరుకుతాయి. ఒకటి పాపపు బానిసత్వం నుంచి విడుదల దొరుకుద్ది, రెండవది క్షమాపణ దొరుకుద్ది. క్షమాపణ గురించి నేను విన్నాను చాలాసార్లు, ప్రభువా క్షమించు అని ప్రార్థన చేశాను. కానీ మొట్టమొదటి నాకు తెలీదు, ప్రభువా బానిసత్వంలో ఉన్నాను, ప్రభువా నాకు విడుదలవ్వా అని ప్రార్థన చేశాను. ఎప్పుడైతే ప్రార్థన చేశానో నాకు తెలియకుండా నాకు కన్నీళ్ళు వచ్చినాయి. ఎవరు నన్ను అడవమని చెప్పలేదు. ఆయన సిలువు గురించి చెప్తా ఉంటే, సిలువను గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే కళ్ళు మూసుకుంటే యేసు ప్రభు వారి సిలువ కనబడతా ఉంది. ఆ సిలువ దగ్గర, ప్రభువా నేను పాపినయ్యా, నా కోసం నువ్వు సిలువ మీద మరణించేవయ్యా, నా కోసం చేతుల్లో నేను చేసిన పాపానికి నా చేతిలో నీ చేతిలో గాయం, నేను చేసిన పాపానికి నా కాళ్ళలో గాయాలు, నా తలంపులకి నా తలలో ఉండాల్సిన ముళ్ళ కిరీటం నీ తలలో పెట్టారు ప్రభువా, నా శరీర కోరికలు తీర్చుకున్నందుకు నన్ను ఆ పట్టలో పడవలసిన బళ్ళెపోటు నీలో పడిచారు ప్రభువా అని నేను ప్రార్థన చేస్తుంటేనే నాకు తెలియకుండా నాకు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆ రోజు నా హృదయం అంతా తేలికైపోయింది. ఎవరు నా చేతితో పట్టుకుని నాకున్న అలవాట్లు వ్యసనాలన్నీ ఇసిరేస్తే ఎలా పోయినాయో అలాగే ఒక్క రోజులోనే నా వ్యసనాలన్నీ పోయినాయి. ప్రభువు నాకు నూతన జీవితం ఇచ్చాడు, నూతన జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు. చదువుకుంటుంటే చదువు ఎక్కుతా ఉంది. ఆ విధంగా నేను 10th క్లాస్ వరకు భయంకరమైన ఆ కామపు కోరికలతో, అబద్ధాలతో, చెడు వ్యసనాలతో బ్రతికి నన్ను ప్రభు విడిపించాడు. ఆ తర్వాత నేను పాలిటెక్నిక్ చదివాను. పాలిటెక్నిక్ నుంచి ఇంజనీరింగ్ చదవడానికి ఉమ్మడి రాష్ట్రాల్లో ఇంజనీరింగ్కి ఎంట్రన్స్ రాస్తే నా ర్యాంక్ ఎంతో తెలుసా? 264 ఉమ్మడి రాష్ట్రంలో. దేవుడు నాకు జ్ఞానాన్ని పెంచాడు, దేవుడు నన్ను దీవించాడు. NIT వరంగల్లో నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను.
నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను. చదువుకోగానే నాకు ఉద్యోగం వచ్చింది. ఎక్కడో నాశనం అయిపోవలసిన నా జీవితం నాకు ఉపయోగపడింది, నా దేశానికి ఉపయోగపడింది, నా ప్రభువుకు ఉపయోగపడింది. ప్రేమేం తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ప్రేమేం తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ప్రభువుని అర్థం చేసుకొని, ప్రభువు మనసును అర్థం చేసుకొని ఆత్మల వ్యాపారం చేద్దామా? నా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాన్ని హృదయములో పెంచుకుంటూ ఈ లోకంలో బ్రతుకుతూ, ఈ లోకాన్ని ఆనందిస్తూ, ఎంజాయ్ చేస్తూ, సోమరివైన చెడ్డదాసుడా, ఇతన్ని ఆ చీకటి కలిగిన ప్రదేశంలో, ఏడ్పు పండ్లు కొరుకుతూ ఉండే ప్రదేశంలోకి నెట్టివేయుడి అని అనిపించుకుంటామా? బహుమానాలు ఇవ్వాల్సిన చేత్తోనే బయటికి నెట్టివేయబడే స్థితిలోకి వెళ్ళిపోతామా? ఈరోజు తీర్మానం చేసుకోవాలి. తీర్మానం చేసుకోకముందు డేవిడ్ లివింగ్స్టన్ గురించిన ఒక మంచి మాట చెప్పి మనం తీర్మానంలోనికి వెళ్ళిపోదాం. డేవిడ్ లివింగ్స్టన్ యవ్వన కాలములో 21 సంవత్సరాలకి మిషనరీగా వచ్చాడు. ఆయన మిషనరీగా, ఆయనకి చిన్నప్పటి నుంచి మిషనరీగా వెళ్ళాలి, ప్రభు చేతిలో వాడబడాలన్న విపరీతమైన ఆశ ఉంది. నేను మిషనరీగా వెళతాను అని అంటే వాళ్ళు అన్నారు, ఇప్పుడు మాకు మిషనరీలు అవసరం లేదు, ఎవరైనా డాక్టర్ చదివిన మిషనరీలు ఉంటే వాళ్ళని పెట్టుకుంటాం అని అన్నారు. అప్పుడు ఈయన కసిగా ఏం చేశాడంటే, డాక్టర్ చదవాలి అని అంటే ఖర్చుల మీద చదవాలి. కాబట్టి ఈయన డాక్టర్ కోర్స్ చదవడానికి ఆ ఇంగ్లాండ్ దేశంలో ఏం చేశాడు అంటే ఒక కాటన్ మిల్లులో పనిచేశాడు. రాత్రంతా కాటన్ మిల్లులో పనిచేసేవాడు. రాత్రంతా కాటన్ మిల్లులో పనిచేసి ఉదయాన్నే కాలేజీకి వెళ్ళేవాడు. నిద్ర ఉండేది కాదు. ఈ సమయంలో కాలేజీలో ఇచ్చిన వర్క్ అంతా మరలా కాటన్ మిల్లులో పనిచేసుకుంటూ ఒక 5 నిమిషాల సమయం దొరికితే ఆయన ఏం చేసేవాడంటే ఆ మెడికల్ సంబంధించిన పుస్తకాలు చదివేవాడు. ఎందుకంటే నేను ఎలాగన్నా చదివేయాలి, ఎలాగన్నా డాక్టర్ అయిపోవాలి, ఎలాగన్నా నేను మిషనరీగా వెళ్ళిపోవాలి అని ఆశతో, కసితో చదివాడు. 4 సంవత్సరాల్లో డాక్టర్ అయిపోయాడు. డాక్టర్ అయిన తర్వాత మరలా ఆయన మిషన్ ఫీల్డ్కి అప్లై చేసుకుంటే ఆయన్ని ఆఫ్రికాకి మిషనరీగా అపాయింట్ చేశారు. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండంలో విపరీతంగా తిరిగాడు. ఆ తిరగడంలో ఆయన ఎడమ జబ్బని పోగొట్టేసుకున్నాడు, ఒక కంటిని పోగొట్టేసుకున్నాడు. అయినా కానీ ఆపలేదు, తిరుగుతూనే ఉన్నాడు. ఈ తిరగడంలో విషజ్వరాలు వచ్చేసేవి. ఆ విషజ్వరాలకి కూడా ఆగలేదు. సువార్త ప్రకటించుకుంటూ ఆఫ్రికా ఖండాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఆయన తిరుగుతూనే ఉన్నాడు. ఈ తిరిగాడు. ఎన్నిసార్లు తిరిగాడో. వెళ్ళేవాడు, ఇంగ్లాండ్ వెళ్ళేవాడు, ఉండేవాడు కాదు, వచ్చేసేవాడు. పెళ్లి చేసుకుని పిల్లలతో వచ్చేవాడు. పిల్లలు చచ్చిపోయేవారు. భార్య ఉండలేక వెళ్ళిపోయింది. సరే అని పంపించేసి ఇంకా ఆయనే తిరుగుతూ ఉన్నాడు. ఆఫ్రికా ఖండములో విపరీతమైన సేవ చేశాడు. ఒకరోజు ఆఫ్రికా ఖండంలో అలాగే సేవ చేస్తూ అప్పటికే జ్వరం వచ్చేసింది, అప్పటికే వర్షం పడుతుంది. ఒక గుడిసెలోకి వెళ్ళి ఆయనకి బాగాలేదు, ప్రార్థన చేసుకోవడానికి మోకాళ్ళేసి ప్రార్థన చేసుకుంటూ అలాగే ప్రార్థన చేసుకుంటున్నాడు. సేవకుడు పక్కన ఉన్నాడు. చాలాసేపు అయిపోయింది, ఏంటి లేవట్లేదు అని ఇలా తట్టేటప్పటికి ఆ మోకాళ్ళ మీదే చచ్చిపోయినాడు, పడిపోయాడు పక్కకి. అప్పుడు పూర్వకాలం రోజుల్లో ఇంత ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు ఆయన్ని చచ్చిపోయాడని ఇంగ్లాండ్కి చెప్పాలి, ఇంగ్లాండ్ నుంచి మళ్ళీ మనుషులు రావాలి, ఇటు తీసుకెళ్ళాలి, ఇదంతా టైం పడుతుంది. కాబట్టి అక్కడ ఉన్న కొద్దిమంది మనుషులు ఏం చేశారంటే లోపల ఉన్న ఇంటెస్టైన్స్ అన్నిటినీ తీసేసి అక్కడే పాతి పెట్టేశారు. దాంతోపాటు డేవిడ్ లివింగ్స్టన్ ఆ గుండెకాయని అక్కడే పాతి పెట్టారు.
పాతి పెట్టారు. ఆ లోపల సుగంధ ద్రవ్యాలు అవి పూడ్చారు. కొన్ని రోజులు బాడీ ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ బాడీని ఇంగ్లాండ్ తీసుకెళ్లారు. ఇంగ్లాండ్ తీసుకెళ్ళినప్పుడు రాజ మర్యాదలతో ఇంగ్లాండ్లో ఎవ్వరికీ జరగనంత గొప్ప సమాధి కార్యక్రమం, ప్రధానమంత్రులు కూడా జరగనటువంటి గొప్ప సమాధి కార్యక్రమం జరిగింది. వేలాది మంది డేవిడ్ లివింగ్స్టన్ యొక్క శవయాత్రలో పాల్గొన్నారు. సమాధి అయిపోయింది. సమాధి కట్టేశారు. కట్టేసిన తర్వాత ఆ సమాధి దగ్గర ఒక అడుక్కునేవాడి లాంటోడు, చాలా బలహీనంగా ఉన్నాడు, అడుక్కునేవాడిలాగా ఉన్నాడు. చాలా పిచ్చి పిచ్చిగా గడ్డం అన్నీ పెరిగిపోయి ఎందుకు పరికినారిన వాళ్ళలాగా ఒక అతను కూర్చుని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే డేవిడ్ లివింగ్స్టన్ నీ బంధువా అంటే కాదన్నాడు. మరి మీ అన్న అంటే కాదన్నాడు. మరి ఎవరు అని అంటే, డేవిడ్ లివింగ్స్టన్ నేను ఒకే ఫ్యాక్టరీలో పనిచేశాం. డేవిడ్ లివింగ్స్టన్ తన సమయమంతా మిషనరీగా వెళ్ళడానికి, ఆ మెడికల్ కోర్స్ చదువుకోవడానికి ఖర్చు పెట్టాడు. నేను నా సమయమంతా నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనడానికి ఖర్చు పెట్టాను. డేవిడ్ లివింగ్స్టన్ తన యవ్వన బలమంతా సేవ కోసం ఖర్చు పెట్టాడు. నా కళ్ళ ముందే నిద్రలేని రాత్రులు గడిపాడు. నేను నా యవ్వన బలాన్నంతా నా ఎంజాయ్మెంట్స్ కోసం ఖర్చు పెట్టి విపరీతంగా ఎంజాయ్ చేశాను. నేను చాలాసార్లు అనేవాడిని, డేవిడ్ లివింగ్స్టన్ నీకు పిచ్చి పట్టింది, ఈ యవ్వన కాలంలో ఆనందించాలి కదా, నీకు ఇదేం పిచ్చి అనేవాడిని. డేవిడ్ లివింగ్స్టన్ని నేను హేళన చేశాను. ప్రియమైన వాళ్ళరా, ప్రభువారు అంటారు, తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని దక్కించుకునివాడు. తన ప్రాణమును దక్కించుకునివాడు దానిని పోగొట్టుకుంటాడు. డేవిడ్ లివింగ్స్టన్ తన ప్రాణాన్ని దేవుని బలిపీఠం మీద పెట్టాడు. తన యవ్వన బలాన్ని దేవుని బలిపీఠం మీద పెట్టాడు. తన యవ్వన శక్తిని దేవుని బలిపీఠం మీద పెట్టాడు. తన కాలాన్ని దేవుని బలిపీఠం మీద పెట్టాడు. తన స్నేహితుడు తన బలాన్ని, తన శక్తిని, తన కాలాన్ని తన కోసమే ఖర్చు పెట్టుకున్నాడు. నీ యవ్వన బలాన్ని గట్టిగా పట్టుకొని నీ దగ్గరే పెట్టుకుంటే దాన్ని పోగొట్టుకుంటావు. దాన్ని దేవుని బలిపీఠం మీద పెడితే దాన్ని పొందుకుంటావు. నీ ధనాన్ని నీ దగ్గరే గట్టిగా పెట్టుకుంటే దాన్ని పోగొట్టుకుంటావు. నీ ధనాన్ని దేవుని బలిపీఠం మీద పెడితే దాన్ని పొందుకుంటావు. నీ ప్రాణాన్ని, నీ జీవితాన్ని నీ కోసం దాన్ని గట్టిగా పెట్టుకుంటే దాన్ని పోగొట్టుకుంటావు. నీ ప్రాణాన్ని, నీ జీవితాన్ని దేవుని బలిపీఠం మీద పెడితే దాన్ని పొందుకుంటావు.